కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాల పునాదులపై పాలన చేస్తోందని విమర్శించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ రంగారెడ్డి జిల్లా బాలాపూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ మహాధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై సబితా ఇంద్రారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాడిని తెలంగాణ సమాజం గమనిస్తోందని, ప్రజలు సరైన సమయంలో తగిన బుద్ధి చెప్తారని కూడా మండిపడ్డారు. తెలంగాణ సమాజం అంతా కూడా గలమెత్తాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే ఈరోజు ఒక కేసీఆర్ గారి దాడి కాదు, తెలంగాణ సమాజం మీద జరుగుతున్న దాడి. ఖచ్చితంగా తెలంగాణ సమాజం అంటే బాగా చైతన్యంతో కూడిన సమాజం. ఈరోజు జరుగుతున్న కుట్ర కానీ, జరుగుతున్న నాటకం కానీ, జరుగుతున్న దాడి కానీ, ఇవన్నీ కూడా కేసీఆర్ గారి మీద జరుగుతున్నాయంతా కూడా తెలంగాణ సమాజం గమనిస్తుంది తప్పకుండా. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అసెంబ్లీలో చర్చించడానికి సిద్ధంగా లేరు, టైం ఇవ్వమంటే అక్కడ ఇవ్వరు, ఏకపక్షంగా కనీసం వినడానికి సిద్ధంగా లేకుండా కూడా అసెంబ్లీలో ఏ విధంగా చేసిందని తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కాబట్టి దానికి నిరసనగా ఈరోజు మనము జయశంకర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. ఎందుకంటే జయశంకర్ గారు బతుకున్న రోజులు తెలంగాణ రావాలని, తెలంగాణ బాగుపడాలని, తెలంగాణ సాధ్యం కావాలంటే కేసీఆర్ లాంటి నాయకుడు కావాలని ఆ రోజు కేసీఆర్ గారు వెన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగమైన జయశంకర్ గారికి ఈరోజు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఖచ్చితంగా ఈరోజు కేసీఆర్ గారిని ఎంత వేధించాలని ప్రయత్నం చేస్తున్నారో అంత ఇదిగా ప్రజలందరూ కూడా తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది.